రిజర్వేషన్లకు వర్తించదు. షెడ్యూల్డ్ కులాలు, తెగల రిజర్వేషన్ల క్రిమిలేయర్ సూత్రం వర్తించదని ప్రజాహిత వ్యాజ్యాలకు సమాధానంగా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను వ్యతిరేకించింది. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లో మరింత సమానత్వ విధానాలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ జరిగినటువంటి పిటిషన్లకు సంబంధించి ఈ విధంగా స్పందించింది. ఇకపోతే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ? బ్యాంకులు, గేట్వే సంస్థలకు ఎండీఆర్ వసూలు చేసుకునే అధికారం. 2000 రూపాయల లోపు ఉచితమే. సామాన్యులకు, చిరు వ్యాపారులకు ఇబ్బంది లేదు. డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. దేశీయుల దైనందిన జీవితంలో భాగమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ చెల్లింపులకు భవిష్యత్తులో రుసుములు పడే అవకాశాలున్నాయి. ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే సవరణ బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలపడం ఇందుకు కారణం. డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ రుసుముల విధింపుకు అడ్డుకుంటున్న పాత నిబంధనలు తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిపాదన సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన పన్నులు, ఇతర చట్టాల బిల్లు 2026లో భాగంగా చెల్లింపులు సెటిల్మెంట్ సిస్టమ్ చట్టం 2007తో పాటు ఆదాయ పన్ను చట్టం 2025, ఆర్థిక చట్టం 2026ను ప్రభుత్వం సవరించింది అన్నటువంటిది హైలైట్ చేశారు.